వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే మంచి గారు. నమస్తే అండి. స్కిన్ వైట్నింగ్ దీనికి సంబంధించి రకరకాల ప్రాసెస్ ని ఫాలో అవుతుంటాం, పార్లర్ల చుట్టూ తిరుగుతుంటాం, క్లినిక్స్ కి వెళ్ళిపోతున్నాం కదండి. వైట్నింగ్ కి అసలు అలా చేయించుకోవటం ఎంతవరకు కరెక్టో, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదండి, అసలు కాదా? పర్మనెంటే కాదు. యాక్చువల్గా ఏంటంటే మన బాడీలో మెలనిన్ వాట్ ఎవర్ మన కలర్ ఏదైతే ఉందో అది మన జెనెటికల్ గా వచ్చిన కలర్. అది ఓకే, ఐదర్ ఫాదరో మదరో ఒక కాంప్లెక్షన్లో ఉంటే మనకి ఆ కాంప్లెక్షనే మనకు వస్తుంది, ఆర్ ఆ కాంబో కాంప్లెక్షన్ మనకు వస్తుంది. అయితే ఈ ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే మనం విపరీతంగా వైట్నింగ్ ట్రీట్మెంట్స్ అని, డిప్రెషన్ ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం యాక్సెప్ట్ చేసేది సన్నగా ఉండే వాళ్ళని, తెల్లగా ఉండే వాళ్ళని, ఈ రెండే ఇప్పుడు. నల్లగా లావుగా ఉన్నా, సన్నగా నల్లగా ఉన్నా, సో ఈ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు. సో ఈ చాలా ఆలోచిస్తున్నారు అసలు. ఇవన్నీ చూస్తే ఫస్ట్ ఏంటంటే పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెడతాం మనం. ఓకే, ఇవన్నీ తీసి అస్సలు మనకు వద్దునైనా ఇవన్నిటికీ నాకు సంబంధం లేదు, ఆరోగ్యం ముఖ్యం, ఆరోగ్యం బయటపడితే చాలు అనిపిస్తా. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే నలుపు తెలుపు నల్లగా ఉంటే వెళ్ళి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేసి లోన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ మధ్య వైట్నింగ్ ట్రీట్మెంట్. లోన్స్ ఇవి ఉంటాయి కదా, పెద్ద పెద్ద సలూన్స్ లో వెళ్తే అక్కడ లోన్స్ ఇవ్వడానికి ఒకళ్ళు రెడీగా కూర్చుంటారు అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఫుల్ లిస్ట్ చెప్తారు, మీకు మీ ట్రీట్మెంట్కి 1,50,000 2 లక్షలు అవుతుంది, కానీ మీరు ఇంత తెల్లగా కనపడతారని కొన్ని ఫొటోస్ ఇలా 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 అని చూపించేస్తూ ఉంటారు. సో ఈ సెలబ్రిటీ ఆ సెలబ్రిటీ చేయించుకున్నాక వాళ్ళకి ఇంకా మంత్స్ లాగేస్తూ ఉంటుంది, అమ్మ నేను ఈ ట్రీట్మెంట్ చేయించేసుకోవాలని. ఆ పక్కనే డబ్బులు ఆలోచిస్తున్నా అంటే రండి మేము ఇస్తున్నాం లోన్. అండ్ నేను షాక్ అయ్యా ఈ మాట విని, వీటికి కూడా లోన్స్ ఇస్తున్నారు. బయటికి రావట్లా లోన్ అక్రపరించి గారు లోన్స్ ఇస్తున్నారు వాటి అన్నిటికీ. మై గాడ్, మీరు ఎనీ బ్యూటీ రిలేటెడ్ థింగ్స్ కి ప్రైవేట్ లోన్స్ ఇస్తున్నారు, మంత్లీ ఈఎంఐస్ కట్టుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చేస్తున్నప్పుడు మనమే అంటే మనకు ప్రతిదీ ఈజీగానే కావాలి. ఈ స్కిన్ వైటనింగ్ స్కిన్ అన్నది ఇట్స్ కంప్లీట్ ట్రాష్ అండి నిజంగా. ఓకే, సో నేను లైవ్ మా చిన్నబాబు యాక్చువల్గా ఫుట్బాల్ ఆడతాడు, వాడు నార్మల్ కాంప్లెక్షన్, వాడు ఫెయిర్ కాదు, కొంచెం డస్ట్ మా వారికి స్టెప్ డౌన్ కాంప్లెక్షన్, వాడికి ఆఫ్ కోర్స్ ఈజ్ అ డస్కీ కాంప్లెక్షన్ ఉంటుంది. ఈ ఫుట్బాల్ విపరీతంగా ఆడడం వల్ల బాగా ట్యాన్ అయిపోయిన వాడిని అందరూ అయ్యో ఏంటి ఇలా అయిపోయింది, ఇది ఒక వాడు పట్టించుకోలేదు. ఎంత టూ మచ్ అయిపోయిందంటే వాడు వచ్చి నన్ను అన్నాడు, అమ్మ నన్ను అందరు ఇలా అంటున్నారంటే ఇట్స్ ఓకే. నేను అన్నాను వాళ్ళకి చెప్పు నేను ఫుట్బాల్ ఆడతాను, నేను ఎండకి ఎక్స్పోజ్ అవుతాను కాబట్టి నాకు ట్యాన్ ఉంది, హెల్దీగా ఉన్నాను. నేను అదే అన్నా, నువ్వు ఫుట్బాల్ ఆడతావు కదా అది చెప్పేసి. బికాస్ ఇట్లాంటి కామెంట్స్ వల్ల కూడా పిల్లలకి, ఇప్పుడు వాడు మగపిల్లడు అయిపోయాడు కాబట్టి ఓకే, అదే ఆడపిల్లల దగ్గర అంటే వాళ్ళు ఫుల్ అప్సెట్ అయిపోతారు, నేనేం చేయాలి. కాబట్టి స్కిన్ ఫస్ట్ థింగ్ అంటే హెల్దీ స్కిన్. నల్లగా ఉన్న వాళ్ళని చూస్తే మనకు ఒక మంచి గ్లో, చూడగానే హెల్దీగా ఉంది వాళ్ళ స్కిన్ అని అనిపించాలి, ఒక మంచి కళగా ఉండాలి. అప్పుడే మీరు హెల్దీగా ఉన్నట్టుగానే స్కిన్ వైట్నింగ్ మీద ఫోకస్ షిఫ్ట్ చేయాలండి. అవునండి, అసలు లోన్స్ కూడా ఇస్తున్నారంటే ఇంకేం చెప్పాలి, ఇంకా అక్కడే ఉన్నారు, నేను అక్కడే ఉన్నా, దాని చుట్టే తిరుగుతున్నాను. అసలు టూ మచ్ అండి. దేర్ ఆర్ లోన్స్. ఓకే, అండ్ ఎవ్రీ పెద్ద సలూన్కి వెళ్తే మీరు అక్కడ పక్కన ఒక డెస్క్ వేసుకొని కూర్చుంటారు. మనం ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ కి గ్యాడ్జెట్స్ కి ఎట్లయితే లోను వీటికి కూడా అంతే. అంటే అంత బిజినెస్ అంత అవుతుంది. అంటే చేయించుకునే వారికి కూడా అంత ఇంట్రెస్ట్ బాగా పెరిగింది కదా ప్రతి ఒక్కరు కూడా. కాలేజ్ పిల్లల దగ్గర నుంచి నేను నల్లగా ఉన్నాను, నేను కాలేజ్కి వెళ్ళను అనే పిల్లలు కూడా ఉన్నారు, చూస్తున్నాం. ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. అంటే బ్యూటీ మీద ఎంత ఫోకస్ షిఫ్ట్ అయిపోయిందో చూడండి. అండ్ అఫ్ కోర్స్ ఈ ఫిల్టర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత, కెమెరా ఫిల్టర్స్ అవన్నీ, మనము మన ఒరిజినాలిటీని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అవును, దట్స్ అ ఫ్యాక్ట్. ప్రతి చోట ఫిల్టరే కదండి. ఒక ఫోటో దిగాలి అంటే ఒక ఫిల్టర్ లేకుండా మనం ఫోటో ఏది అప్లోడ్ చేయలేకపోయి, పిల్లలు ఎస్పెషల్లీ టూ మచ్ ఆఫ్ ఫిల్టర్స్. అది చూసి అలాగే ఉండాలన్న తపన వాళ్ళలో వచ్చేసి ఆ ఫిల్టర్ లాగా మనం ఎంత తలకిందులుగా తపస్సు చేసినా అవ్వలేం, బికాస్ ఇట్స్ ఎ ఫిల్టర్. అంతే కదా. సో దీని వల్ల మనం నేచురాలిటీ కోల్పోతున్నాం కదా, ఉండట్లేదు కదండి. ప్రతిది మాట గానీ మన ఆలోచనలు గానీ ప్రతి చోట ఫిల్టర్ వేసేసుకుంటాం. అంతే కదండి, అసలు మా ఒరిజినాలిటీ కోల్పోతున్నాం ప్రతి ఒక్కరు, అన్నిట్లో ఒరిజినాలిటీ. ఈవెన్ ఫ్యామిలీతో అంతే, అంతేనండి, సర్కిల్స్ లో అంతే, రిలేటివ్స్ అంతే, సొసైటీతో అంతే.
టోటల్ గా ఫిల్టర్ లోనే బతుకుతున్నాం మేము. ఫిల్టర్ ఎగ్జాక్ట్లీ. రైట్. కాబట్టి ఆ ఫిల్టర్స్ కాన్సెప్ట్ నుంచి ఒక్కసారి మనం బయటకు వచ్చి, అండ్ ఇంకొకటి ఏంటంటే మనలో చాలా మంది అఫ్ కోర్స్ మనం స్కిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ, బట్ ఒక చిన్న సజెషన్ ఏంటంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేమండి. మనం ఎట్లా ఉన్నామో అట్లా యాక్సెప్ట్ చేసిన రోజు మనం తినే ఆహారము ప్రతి ఒక్కటి బాగా వర్క్ చేస్తుంది మనకి. అవునండి. కాన్స్టెంట్ మీరే డైలమాలో ఉన్నారు. ఆ డైలమా నుంచి మీరు ఎప్పుడు బయటకు వస్తారు? ఇంకా ఎప్పుడైనా చాలా మంది చూడండి, ఒక 10 ఏళ్ల క్రితం ఫోటో తీసి ఇప్పుడు ఫోటో పెడతారు పక్కన, నేను అప్పుడు ఇట్లా ఉండేదాన్ని. అంటే మీకు ఒక వ్యాలిడేషన్ కావాలి. ఇప్పుడు చాలా లావ్ అయిపోయిన ఎవరో ఉంటారు, ఒక లావ్ అయిపోయి జుట్టు ఊడిపోయి సంబడి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పాత 10-15 ఏళ్ల క్రితం ఫోటో తీసి అప్లోడ్ చేసి ఎందుకు, ఏం వ్యాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నేను ఇలా ఉండేదాన్ని ఇట్లా అయిపోయానన్నా, అదే కదా, ఫైన్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఏజ్ తో పాటు మనం మారాల్సి వస్తుంది. కూడా యాక్సెప్ట్ చేయలేకపోతారండి. లేదండి, యాక్సెప్ట్ చేయాలి కదా మనం. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ ఏజ్. అది మనకి యాక్సెప్టెన్స్. మనం అద్దం ముందు కూర్చుంటే ఓకే ఇట్లా ఉన్నాం అని ఆ ప్రాసెస్ యాక్సెప్ట్ చేస్తేనే మనం చేసే ప్రతి ఒక్క రెమెడీ ఏదైతే ఉంటుందో అది వర్క్ అవుతుంది చక్కగా. రెమెడీ చెప్పండి అసలు. సో నల్లగా ఉన్న వాళ్ళు హెల్దీగా స్కిన్ ఉంచుకునేలాగా చూడడం, అండ్ తెల్లగా ఉన్న వాళ్ళ స్కిన్ వాళ్ళకి కొంచెం ఒక స్టెప్ నల్లగా అయితే టెన్షన్ వస్తుంది. కాబట్టి సన్ ఎక్స్పోజర్స్ అవన్నీ కాకుండా మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందో, ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు ఫుడ్ అండి. ఏదైనా కానివ్వండి. అయితే మనం రెగ్యులర్ గా తీసుకునే కేర్ ఏదైతే ఉంటుందో ఆ కేర్, అండ్ మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏ సీజన్ కి తగ్గ బట్టలు ఆ సీజన్ లో వేసుకోవడము, అండ్ బయట అతిగా సోప్స్, అతిగా కెమికల్ అది కాకుండా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము డైలీ ఇంటికి వెళ్ళగానే రోజ్ వాటర్ అండ్ కొబ్బరి నూనె వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీస్ అండి. రోజ్ వాటర్లో కొబ్బరి నూనెలో రోజ్ వాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది బాగా మిక్స్ చేసి మీరు చేతిలో వేసి బాగా ఇలాగా చేస్తే ఒక నురగలాగా వస్తుంది. అది చక్కగా ఫేస్కి బాగా ఒక 5-10 మినిట్స్ అనమాట. మనం ఎంత మసాజ్ చేస్తాము, అండ్ ఒక ఏజ్ వస్తున్న కొద్దీ మనకి డ్రూపీ ఐస్ అంటాం, ఈ పార్ట్ ఇలా అయిపోయి కళ్ళు చిన్న అందరికీ అవుతుంది అది. అవును. సో ఒక 5-6 years దాన్ని వెనక్కి చేయొచ్చు. సో ఈ పార్ట్ లో ఎక్కువ మసాజెస్ చేయడం, ఇది ఇక్కడ లిఫ్ట్ చేసుకుంటూ ఉండడం, 2 minutes ఒక్కొక్క ఐ దగ్గర చేసుకోవడము. అండ్ రోజ్ వాటర్ కోకోనట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీస్ అనమాట. దాంతో కనుక రెగ్యులర్ గా బాడీ అంతా మసాజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే, మీరు అఫోర్డబుల్ అంటే గనక చేసుకోవచ్చు. చేసుకొని దాని తర్వాత ఒక 5-10 minutes దాని తర్వాత నార్మల్ స్నానం చేసేసుకొని, ఇంతే సింపుల్ రొటీన్. అండ్ మీరు తినే ఆహారం ఏదైతే ఉంటుందో హై రిచ్ ఇన్ సి విటమిన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటాం, ఆ వాటిని ఎక్కువగా తింటూ ఉంటే నో ప్రాబ్లం. అండ్ గట్ అన్నిటికీ వచ్చి మళ్ళీ గట్ హెల్త్, మీరు ఎంత మోషన్ ఎంత ఫ్రీగా అవుతుంది, మీ లివర్ హెల్త్ ఎట్లా ఉందన్నది చూసుకోండి. కొంతమందికి ఏంటంటే సడన్ గా డిస్కలరేషన్ అయిపోతుంది బాడీ మొత్తం, బాగా ఫెయిర్ గా ఉన్నారు పిల్లల్లో ఎస్పెషలీ. అయితే డిస్కలరేషన్ ఎందుకు అవుతుందంటే అక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన ఇన్సులిన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు మనకి కలర్ ఒక స్టెప్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ ఇన్సులిన్ స్పైక్స్ ఎట్లా ఉన్నాయి అన్నది ఒక్కసారి చూసుకోవడం. థర్డ్ థింగ్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మన స్కిన్ ఫర్దర్గా డల్ అయిపోతుంది, ఫర్దర్గా డార్క్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసే ఫుడ్ కానివ్వండి, ఏ హార్మోన్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఈ మధ్య టెస్ట్లు కూడా వచ్చినాయి మన హార్మోన్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి అవన్నీ. సో అవసరమైతే ఆ టెస్ట్లు చేయించుకోవడము, అండ్ ఇంట్లో మనం చేసుకునే ఈ ఆహారాలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటే మన స్కిన్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కాకపోతే నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవడానికి, తెల్లగా ఉన్న వాళ్ళు ఇంకా తెల్లగా అవడానికి మాత్రం వర్క్ చేయదండి అది. రైట్. ముందు అసలు దానిలోంచి బయటపడాలి, ఆ కాన్సెప్ట్ లో నుంచి బయటకు. ఫస్ట్ ఇప్పుడున్న ప్రాసెస్ లో హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్ అండి. ఏ రోగం రాకుండా, బికాజ్ ఏ నిమిషంలో హార్ట్ స్ట్రోక్ వస్తుందో తెలీదు, ఏ నిమిషంలో పారాలిసిస్ స్ట్రోక్ వస్తుందో తెలీదు, ఏ నిమిషంలో క్యాన్సర్ వస్తుందో తెలీదు, ఏ రోగం వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ట్రై టు బీ హెల్దీ. ఆ హెల్దీలో మన హార్మోన్స్ బాగా మనకి ఇంపాక్ట్ అవుతాయి అనమాట. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేనప్పుడు వచ్చే ప్రాబ్లమే స్ట్రెస్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో వీటి నుంచి బయటకు రావాలంటే లవ్ యువర్ సెల్ఫ్ 100%. వనిజ గారు నమస్తే. థ్యాంక్ యూ.